హాయ్ హలో నమస్తే, నేను మీ దిశిత అండి. ఈరోజు మన టాపిక్ వచ్చి ఆల్రెడీ ఒకసారి మన షార్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదండి. ఒక మందపాటి హెడ్జ్ని కలిగి ఉంటుందని, ఇది అంతరించిపోతున్న మొక్క అని, మొటిమలకు కంటలకు ఎక్కువగా ఔషధంగా ఉపయోగించే మొక్క ఇది అని చెప్పి, ఇది ఉష్ణమండలం సమశీతోష్ణ మండలంలో కూడా ఎక్కువగా పెరిగే మొక్క అని చెప్పి మనం ఒక షార్ట్ వీడియోలో చూసాం కదా. దానికోసం ఒక ఫుల్ వీడియో చేస్తానని అన్నాను. సో అదొకసారి చూద్దామండి. ఇది యూఫర్బియేసియా ఫ్యామిలీ. ఇంకా దీన్ని అనేక రకమైన పేర్లు ఉన్నాయి, అందులో కొన్ని చూద్దామండి. ఎల్కార్నా, కాండిలాబ్రా ప్లాంట్స్ అని, ఫీర్ ఫ్యాన్స్, టెస్టెడ్ యూఫర్బియా, డ్రాగన్ బోన్స్ అని ఇలా అనేక రకాల పేర్లు దానికి ఉన్నాయి. ఈ యూఫర్బియా మెల్లిఫెరాను పూర్తి ఎండలో లేదా పాక్షిక నీటిలో పెంచవచ్చు, మరియు అది పొందే సూర్యరశ్మిని బట్టి మారుతూ ఉంటుంది. ఇది తేనె తీగలకైతే అందమైన సువాసనలు గల వేసవి పూల కోసం ఇది ఒక ప్రసిద్ధి తోట మొక్కగా మారిందండి. ఈ మొక్క యొక్క ఇతర నాన్ ఫ్లవర్ పార్ట్స్ ఉంటాయి కదండి, అది ఒకే విధమైన పత్ర రూపాన్ని మరియు తేనె గ్రంథులు కలిగి ఉంటుంది. యూఫర్బియాస్ మాత్రమే ఈ రకమైన పూలతర కలిగి ఉన్న మొక్కలు. ఈ మొక్క యొక్క అన్ని భాగాల్లో ఒక విషపూరిత మిల్కీ రబ్బర్ పాలు ఉంటుంది. ఇందులో ఫోర్బల్ వంటి అనేక చికాకు కలిగించే ఆల్కలాయిడ్స్ ఉంటాయి. దీనిలో రబ్బర్ పాలు కాండం కోత నుండి వెలువడతాయండి. ఈ మొక్కని వెచ్చని ప్రాంతాల్లో ఉంచాలి, ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇలా ఎక్కువ వాటర్ వేయటం వల్ల రూట్ రాట్ మరియు ఫంగల్ వ్యాధి వస్తుంది. అందుకే ఎక్కువ తేమ ఉన్న వాతావరణంలో ఉంచకూడదు అని అంటారు. దీనిలో చాలా రకాలు ఉంటాయండి. దాన్ని సాధారణంగా గుడ్ లుక్ ప్లాంట్ అని అంటారు. యూఫర్బియాస్ లో అత్యంత ప్రజాదరణ పొందినది మరియు బాగా ప్రసిద్ధి చెందిన మొక్క. అది ఎందుకంటే దాని అందమైన స్వేచ్ఛగా కొమ్ములు కలిగి లోతైన ఆకుపచ్చ రంగు యొక్క నిలుపు గీతలు మధ్యలో జిగ్జాగి నమూనాతో ఉంటుంది, కాబట్టి అది ఎక్కువ ప్రజాదరణ కలిగిన మొక్క అని అంటారు. అంతేకాకుండా దాని యొక్క ఉపయోగాలు ఒకసారి చూద్దామండి. యూఫర్బియా హెత్తా ఒక మూలిక అంటారు. ఈ భూమి పైన పెరిగే మొక్క యొక్క భాగాలు ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. యూఫర్బియా హెత్తాను శ్వాస రుగ్మతలు, డెంగ్యూ జ్వరం, జీర్ణ సమస్యలు, తీవ్రమైన విరేచనాలు మరియు అనేక ఇతర వాటిలో ఉపయోగిస్తారు. వీటన్నింటికి మంచి శాస్త్రీయ ఆధారం లేదని కొంతమంది నిపుణులు అంటున్నారు. దీని అన్ని భాగాలు తాజాగా లేదా ఎండబెట్టి ఉపయోగించవచ్చు. ఇది శ్వాసనాళ శ్వాసకోశ వ్యాధులకు అంటే ఆస్తమా వంటి వాటికి ముఖ్యంగా ఉపయోగించే ఔషధ మూలిక అని చెప్పవచ్చు. ఇది ఇంకా స్టెమ్, సాప్, కనురెప్పలపై స్ట్రెస్ చికిత్సలో వాడతారు. వాపు మరియు కురుపులపై ఆకు పౌడర్ని వాడతారు. దీన్ని నోటి ద్వారా తీసుకున్నప్పుడు ఇది వికారం మరియు వాంతులు వంటి కొన్ని దుష్ప్రభావాలకు కారణమవుతుంది. దీని మూలికలను తాకితే ఇది చర్మం చికాకు లేదా అలర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుందండి. ఓకేనండి, వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ వాచ్ ఫర్ మోర్ వీడియోస్.